ఆ, ఇక్కడ ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే? తమ్మసాని తమ్మసాని ఎన్ని వేల ఓట్లతో గెలుస్తారని చెప్తారు? 2000 ఓట్లతో గెలుస్తారు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆయనకే మీరు దేని కోటేయాలనుకుంటున్నారు? చూశారు కదా సార్ ఇక్కడ పరిస్థితి గురించి మారట్లేదు ఎంత జరిగినా జగన్ వచ్చాడు, జగన్ వచ్చి పరిపాలన మొత్తం అందరిని నల్లకాలం మా స్టూడెంట్స్ అందరినీ పాలు చేశాడు, అల్లరిపాలు ఏం చేయలేము ఇంకా. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను డిఎస్ఓ అన్నాడు అన్నాడు. ఏది సార్ ఏది ఎక్కడొచ్చింది? జాబులు ఎక్కడ ఉన్నాయి? జాబులు ఇస్తా అన్నాడు, ఫస్ట్లో చెప్పాడు జాబులు అన్నాడు, ఎవరికి జాబులు ఇచ్చాడు, ఎవరికి చేశాడు? స్టూడెంట్స్కి ఏమైనా చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మఒడు అన్నాడు అది అన్నాడు, 3 సంవత్సరాలు మురిపించాడు, 4వ సంవత్సరం పాలు చేసేసాడు. అంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క అంటే అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? అభివృద్ధి ఎలా ఉంది మీరే చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, అందరికీ తెలుసు ఏమేం చేస్తున్నాడు అనేది. మనం ఏం చెప్తాం, ఇంక వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసి ఇంకా మంచిగా ఉండాలంటే రాజ్యం ఎవరిని గెలిపాలో వాళ్ళ చేతిలోనే వదిలేస్తాం మేము. చూశారు కదా సార్ ఇక్కడ పరిస్థితి గురించి మారట్లేదు ఎంత జరిగినా జగన్ వచ్చాడు, జగన్ వచ్చి పరిపాలన మొత్తం అందరిని నల్లకాలం మా స్టూడెంట్స్ అందరినీ పాలు చేశాడు, అల్లరిపాలు ఏం చేయలేము ఇంకా. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను డిఎస్ఓ అన్నాడు అన్నాడు. ఏది సార్ ఏది ఎక్కడొచ్చింది? జాబులు ఎక్కడ ఉన్నాయి? జాబులు ఇస్తా అన్నాడు, ఫస్ట్లో చెప్పాడు జాబులు అన్నాడు, ఎవరికి జాబులు ఇచ్చాడు, ఎవరికి చేశాడు? స్టూడెంట్స్కి ఏమైనా చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మఒడు అన్నాడు అది అన్నాడు, 3 సంవత్సరాలు మురిపించాడు, 4వ సంవత్సరం పాలు చేసేసాడు. అంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క అంటే అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? అభివృద్ధి ఎలా ఉంది మీరే చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, అందరికీ తెలుసు ఏమేం చేస్తున్నాడు అనేది. మనం ఏం చెప్తాం, ఇంక వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసి ఇంకా మంచిగా ఉండాలంటే రాజ్యం ఎవరిని గెలిపాలో వాళ్ళ చేతిలోనే వదిలేస్తాం మేము. చూశారు కదా సార్ ఇక్కడ పరిస్థితి గురించి మారట్లేదు ఎంత జరిగినా జగన్ వచ్చాడు, జగన్ వచ్చి పరిపాలన మొత్తం అందరిని నల్లకాలం మా స్టూడెంట్స్ అందరినీ పాలు చేశాడు, అల్లరిపాలు ఏం చేయలేము ఇంకా. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను డిఎస్ఓ అన్నాడు అన్నాడు. ఏది సార్ ఏది ఎక్కడొచ్చింది? జాబులు ఎక్కడ ఉన్నాయి? జాబులు ఇస్తా అన్నాడు, ఫస్ట్లో చెప్పాడు జాబులు అన్నాడు, ఎవరికి జాబులు ఇచ్చాడు, ఎవరికి చేశాడు? స్టూడెంట్స్కి ఏమైనా చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మఒడు అన్నాడు అది అన్నాడు, 3 సంవత్సరాలు మురిపించాడు, 4వ సంవత్సరం పాలు చేసేసాడు. అంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క అంటే అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? అభివృద్ధి ఎలా ఉంది మీరే చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, అందరికీ తెలుసు ఏమేం చేస్తున్నాడు అనేది. మనం ఏం చెప్తాం, ఇంక వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసి ఇంకా మంచిగా ఉండాలంటే రాజ్యం ఎవరిని గెలిపాలో వాళ్ళ చేతిలోనే వదిలేస్తాం మేము. చూశారు కదా సార్ ఇక్కడ పరిస్థితి గురించి మారట్లేదు ఎంత జరిగినా జగన్ వచ్చాడు, జగన్ వచ్చి పరిపాలన మొత్తం అందరిని నల్లకాలం మా స్టూడెంట్స్ అందరినీ పాలు చేశాడు, అల్లరిపాలు ఏం చేయలేము ఇంకా. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను డిఎస్ఓ అన్నాడు అన్నాడు. ఏది సార్ ఏది ఎక్కడొచ్చింది? జాబులు ఎక్కడ ఉన్నాయి? జాబులు ఇస్తా అన్నాడు, ఫస్ట్లో చెప్పాడు జాబులు అన్నాడు, ఎవరికి జాబులు ఇచ్చాడు, ఎవరికి చేశాడు? స్టూడెంట్స్కి ఏమైనా చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మఒడు అన్నాడు అది అన్నాడు, 3 సంవత్సరాలు మురిపించాడు, 4వ సంవత్సరం పాలు చేసేసాడు. అంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క అంటే అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? అండి మేము ఏ ప్రభుత్వం వచ్చినా మా శాఖలు తప్పట్లా, ఎవరు వచ్చినా మాకు ఒకటే. అది మాకు పింఛన్లు కూడా తీసేశారు. ఇదే ఈ గవర్నమెంట్ పని ఉందని, గవర్నమెంట్ పని ఉందని పింఛన్లు తీసేసారు. మేము ఇదిగో కలుపులు తీస్తామండి. మాకు 10,000 ఇస్తున్నారు, 3 ఏళ్ళ ఛార్జీలకి వెళ్తున్నాయి. మాకు ఇంకేం మిగిలేదు. 3 ఏళ్ళలో ఏమవుతుందండి ఛార్జీలు? ఏడెక్కి దిగిన ఆటోలు 20 రూపాయలు 30 రూపాయలు అంటున్నారు. అది అన్నీ ఎక్కువ రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి, పిరింగా ఉన్నాయి. ఒక టమాటే 50 రూపాయలు 60 రూపాయలు. ఏం కొనుక్కొని మా పుట్టడం బతుకుతాము? ఏం బతకలేము. అది మాట అంటారు మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, అందరూ అన్ని పథకాలు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎవరు పరిపాలిస్తున్నారు? ఏది పరిపాలిస్తే మరి జీతాలు పెంచుతాను అన్నాడు, పెంచాడా? పెంచలేదు కదండి. మరి మేము 10 ఏళ్ళ ఏం తిని బతుకుతాము? పిల్లల్ని ఏం సాక్కుంటాం మేము? ఛార్జీలకు ఏం పెట్టేవి? ఎవరు ఆ రేట్లు పెరిగినాయి, అన్నీ ఎక్కువ ధరలే అవి. అది అదండి. సరే సరే. అంటే వచ్చే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వచ్చే ప్రభుత్వం అని నేను అంటలా, ఏ ప్రభుత్వం అదే మా శాఖకి తప్పదు. అది నేను అంటుంది. ఆయనని కాదు ఈయనని అనకూడదు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మా పని శాఖకి తప్పదు. అవును, నీకు ఉంటుంది కదా. నాకు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మీకు పెంచాలా వద్దా? పెంచేది పెంచుతుంది వాళ్ళ చేతుల్లో, మన చేతుల్లో ఏముంది? మనం అడిగా ఊరుకున్నామండి. అడిగా ఊరుకున్నాం. జగన్ గారిని అడిగి గర్నాలు చేసి నేల కాలుకుంటే రోడ్ల మీద కూర్చున్నా మాకు పెంచలా. అది ఛార్జీలకు ఏం పెట్టేవి? ఎవరు ఆ రేట్లు పెరిగినాయి, అన్నీ ఎక్కువ ధరలే అవి. అది అదండి. సరే సరే. అంటే వచ్చే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
వచ్చే ప్రభుత్వం అని నేను అంటలా, ఏ ప్రభుత్వమే అదే మా శాఖకి తప్పదు, అది నేను అంటుంది. ఆయనని కాదు ఈయన అనకూడదు.